సారీ అండి, లవ్ విషయం తప్ప వేరే విషయం మాట్లాడండి. వేరే ఎవరినైనా ప్రేమించావా? నోనో. మేనరికం ఏమైనా ఉందా? లేదండి. క్యాస్ట్ ఫీలింగ్ ఏమైనా ఉందా? షటప్. మరే ఫీలింగ్ లేనప్పుడు మా బ్రదర్ని చేసుకోవచ్చుగా. మీకోసం బస్ స్టాప్ లో వెంటబడ్డాడు, కలవరిస్తున్నాడు, అల్లాడిపోతున్నాడు, ఐ లవ్ యూ కూడా అంటున్నాడు. ఇంకేమంటున్నాడు? ప్రాణం కూడా ఇస్తానంటున్నాడు. మహాలక్ష్మి, ఇన్నాళ్ళు సరదాగాను సిల్లీగాను మిమ్మల్ని అప్రోచ్ అయిన మాట నిజమే, కానీ ఈరోజు మనస్ఫూర్తిగా నా మనసులో మాట చెప్పేస్తున్నాను. ఏమని? మిమ్మల్ని ప్రేమిస్తున్నానా? మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాననా? అబ్సల్యూట్లీ. మీరు లేకుండా బ్రతకలేనా? రియల్లీ. అడిగితే ప్రాణం ఇస్తాననా? నేచురల్లీ. అయితే ఇక్కడి నుంచి దూకండి. షాక్ అయ్యారే? దూకండి. ప్రేమిస్తున్నానంటాం, అడిగితే ప్రాణం ఇస్తానంటాం. అమ్మ అన్నం పెట్టోన్నంత తేలికైపోయిందండి ఈ రోజుల్లో. దూకమన్నందుకే వెనక ముందు ఆలోచిస్తున్నారు. మీలాంటి వాడిని చేసుకోవడానికి నేనెంత ఆలోచించాలి అసలు? ఇంకా ఎత్తురించి దూకోవాల్సిందిరా. ఈ కట్లకు బదులు కట్టెలు పెంచేవాళ్ళం. ప్రేమిస్తే ప్రాణం ఇచ్చేయడానికి ఏమన్నా మధ్యలో అనుకుంటున్నాడా? ఆ అమ్మాయి కాకపోతే 100 మంది అమ్మాయిలు దొరుకుతారు. చాటి ఊరుకా. అయిన దానికి కాని దానికి ఇలా ప్రాణం మీద తెచ్చుకోవడానికి బుద్ధుండాలా నీకు? చిచ్చి, వీడు ఒక్కడికే దొరికింది పెద్ద అందగత్తి. ఏయ్ రా, అసలు దీనికి అంతటికీ కారణం నువ్వేరా. నిన్ను 4 పీకితే. సారీ అండి. సారీ నేను చెప్పాలండి, ఇమ్మనగానే ప్రాణం ఇవ్వలేనందుకు. ఆయన తూకమనగానే తూకేయడమేనా? అంటే 1 2 3 అనకుండానే దూకేశానండి. ఇలా అన్నిటికీ జోకులు వేస్తుంటేనే మీ లవ్ సీరియస్ అనుకోలేదు. అయితే ఈసారి సీరియస్ గా చచ్చిపోతానులేండి. అంత అక్కర్లేదులేండి. అంటే అయితే సైలెంట్ గా ఓ సాక్ష్యం ఇచ్చి రుజువు చేసుకోండి. అది సంగతి. ఎలాగైతేనే ప్రేమించడానికి ఇన్ని రోజులు పట్టింది, మరి పెళ్లి చేసుకోవడానికి ఎన్ని రోజులు పడుతుందో. ఏంటి అంత తొందర? తొందరగా కడుపు చేసి పారిపోదామని. ఎవడా నువ్వు? మా నాన్న. అమ్మా నాన్న చచ్చారనే కదా ఇలా బజార్ను పడ్డావు. పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్నానని చెప్పి వీడితో ఫుల్ టైం తిరుగుతున్నావు అన్నమాట. లేదండి, మీ ఇద్దరు ప్రేమించుకో. ఎవరినడిగి ప్రేమించుకున్నారా? నేను వద్దంటే నా కూతుర్ని లేపుపోదాం అనుకున్నావా, లేక మమ్మల్ని లేపేద్దాం అనుకున్నావా? నా కూతురు లాంటి వాళ్ళు ఇంకా ఎంతమందిని మెయింటైన్ చేస్తున్నావురా? కూతురు మీద ప్రేమతో మీ కోపం రావడం సహజమే కానండి. మా వాడే మోసగాడు కదండి. పెళ్లి చేసుకుందామనే మీ అమ్మాయిని ప్రేమించాడు. పెళ్ళా? అవునండి. ఎవడిస్తాడనుకున్నాడు? ఏం చూసిస్తారనుకున్నారు? ఇవ్వకూడదు అనుకున్న లక్షణాలు ఏవి మా వాడి దగ్గర లేవండి. కాళ్ళు, చేతులు, ముక్కు, మొహం అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి. మా గొడ్లపాకలో దున్నపోతుకు కూడా ఉన్నాయి ఇవన్నీ. దున్నపోతు మా వాళ్ళ ఉద్యోగం చేయదు కదండి. అదేమన్నా కలెక్టర్ ఉద్యోగమా? బోడి హోటల్లో బిల్లులు రాసుకునే ఉద్యోగం. అది ఊడిందనుకో, నా కూతురు పస్తులుండాలి. రేపే కాలో చేయో పడిపోతే నా కూతురు రోడ్డు మీద అడుక్కు తినాలి. ఎకరం పొలం లేదు, రూపాయి బ్యాంక్ బ్యాలెన్స్ లేదు. ఏం పెట్టి పోషిస్తాడండి రేపు పెళ్ళైతే? అమ్మ అబ్బాయి ఎవరో తెలియదు, ఏ కులంలో పుట్టాడో తెలియదు, ఏ గోత్రపుడో తెలియదు. చివరికి సంతలో ఎద్దురు కొనేటప్పుడు కూడా దానికి సుళ్ళున్నాయో లేవో చూసుకుంటాం. అలాంటిది ఇతడికి ఏం చూసినా పెట్టనిచ్చి పెళ్లి చేయమంటావయ్యా? నా కూతురికి 10 లక్షలు కట్నం ఇస్తా. నేను 10 ఇచ్చేటప్పుడు నాకొచ్చే అల్లుడికి 25 లక్షలు ఉండాలి. ఆ 25 లక్షలు ఈయన గారి దగ్గర చూపించమను. నా కూతురు వెంటనే ఇచ్చి పెళ్లి చేస్తా. లేదా 6 నెలలు టైం ఇస్తున్నాను. వెళ్ళి 25 లక్షలు సంపాదించు రమ్మను. అప్పుడు నేనే కాదు, మా ఊరంతా నీ ఫ్రెండ్ కాళ్ళుగడి కన్యాదానం చేస్తాను.
అవును సార్, ప్రేమించిన అమ్మాయిని పెళ్ళాడాలని పంతంతో ఈ దేశం వచ్చాడు సార్. మహాలక్ష్మికి మోడర్న్ కన్యాశుల్కం కింద 25 లక్షలు ఇవ్వాలన్న ఎయిమ్తో మీ హోటల్లో చేరాడు సార్. బెస్ట్ ఆఫ్ లక్. నీ ఆనెస్టీకి మెచ్చి నీకు ప్రమోషన్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అమ్మా సోని, అడ్వాన్స్గా మ్యారేజ్ విషయం చెప్పా. ఇంత ఫ్లాష్ బ్యాక్ ఉందనేనా నన్ను బ్లాక్ లిస్ట్ లో పెట్టా? నేను వేరే ఏదో అనుకున్నాను. నా బ్యూటీ మీద నాకే డౌట్ వచ్చింది. అవును, నేను అందంగా ఉన్నానా? సారీయా, నిన్ను అనవసరంగా డిస్టర్బ్ చేశాను. పాత క్లాష్లన్నీ మర్చిపోదాం, ఓకే? బాబోయ్, నా చేతిలో బ్రాలు జీబ్రాలు ఏమీ లేవు. లెట్స్ బి గుడ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. నిన్ను అల్లుడిగా పొందలేకపోయానన్న బాధ కన్నా ఒక మంచి విశ్వాసపాత్రుని పోగొట్టుకుంటున్నానన్న బాధ ఎక్కువగా ఉంది. ఎనీవే, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. ఇదిగో, నీ పెళ్లికి మాత్రం తప్పకుండా పిలవాలి. నేను, పాప, మా ఆవిడ ముగ్గురు వస్తాం. షూర్ సార్, బయలుదేరుతాను. హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ సార్. వస్తానండి. మంచిది. బయలుదేరుతాను. చూడండి ఎంత బాగుందో. ఆపరా. ఏరా, నువ్వు సంపాదించేంత వీడి బొమ్మలకే ఖర్చు పెట్టేస్తే ఇంకా కన్యాశుల్కం ఏమిస్తారా? ఆల్రెడీ ఇక్కడ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేశా కానీ ఓహో, మహాలక్ష్మి ఎక్కడ రా? వారం రోజుల అది- క్రితం వాళ్ళ అమ్మగారికి ఒంట్లో బాలేదని వాళ్ళ నాన్నగారు తీసుకెళ్లారు. ఒరేయ్, నీ కాబోయే పెళ్ళం సంగతి తర్వాత ముందు ఫారెన్ విషయాలు చెప్పరా. ముందు అక్కడ చెప్పి తర్వాత నీకు చెప్తాను. బైకేసి తొందరగా ఇవ్వరా. ఇదిగో. బాయ్ రా నాని. బాయ్ అంకుల్.